వెల్కమ్ బ్యాక్ టు అవర్ కిచెన్. మీరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నానండి. అండ్ మొదటిసారిగా చూసే వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎస్ ఈరోజు నేను మీకు స్ట్రీట్ స్టైల్ రెసిపీ చెప్పబోతున్నానండి. అది ఏంటి అంటే వెజ్ నూడిల్స్ అన్నమాట. వెజ్ నూడిల్స్, ఎమ్మీ అండ్ టేస్టీ వెజ్ నూడిల్స్ అండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది అనమాట. సేమ్ యాజ్ ఇట్ ఈస్ మన స్ట్రీట్లో ఎట్లా చేస్తారో అట్లే చేస్తాను, చూడండి. సో ఇప్పుడు మనము వాటికి కావాల్సిన పదార్థాలంటే నేను మీకు చూపించేస్తాను, చూసేద్దామా మరి? ఎస్, చూడండి, ఈ మమతా నూడిల్స్ అండి. ఇవి నూడిల్స్ అనమాట, మమతా నూడిల్స్. చాలా టేస్టీగా ఉంటాయండి, చాలా బాగుంటాయి, చాలా చాలా రుచిగా కూడా ఉంటాయి అన్నమాట. సో మమతా నూడిల్స్ అనమాట, చాలా బాగుంటాయి ఈ నూడిల్స్. అండ్ నెక్స్ట్ సాల్ట్ అండి, సాల్ట్ తీసుకోవాలి. అండ్ ఆయిల్ అండి. నెక్స్ట్ పెప్పర్ పౌడర్ అండి. నెక్స్ట్ కారం అండి. అండ్ వాటికి కావాల్సిన వెజిటేబుల్స్ ఏంటో చూపిస్తాను. క్యాబేజీ అండి, ఇట్లా పొడుగుగా సన్నగా కట్ చేసుకోవాలన్నమాట క్యాబేజీ. అండ్ నెక్స్ట్ ఆనియన్స్ అండి, ఇట్లా పొడుగుగా కట్ చేసుకోవాలి ఆనియన్స్ కూడా. అండ్ పచ్చిమిర్చి అండి, ఒక పచ్చిమిర్చి తీసుకున్నానండి, ఇట్లా సన్నగా పొడుగుగా కట్ చేసుకోవాలన్నమాట. అండ్ బీన్స్ ఇట్లా సన్నగా కట్ చేసుకోవాలి. అండ్ క్యారెట్ అండి, చూడండి, క్యారెట్ ఇట్లా పొడుగుగా కట్ చేసుకోవాలి. అండ్ క్యాప్సికమ్ వచ్చేసి ఇట్లా పొడుగుగా ఇట్లా కట్ చేసుకొని అన్నీ కడిగి పెట్టుకోవాలన్నమాట. సో నేను అన్నీ వాష్ చేసి నేను పెట్టాను ఇక్కడ. అండ్ నెక్స్ట్ టమాటో సాస్ అండి, టమాటో కచప్ అనమాట. అండ్ వెనిగర్ అండ్ రెడ్ చిల్లీ సాస్, చూడండి, రెడ్ చిల్లీ సాస్. అండ్ నెక్స్ట్ లాస్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి సోయా సాస్. ఓకేనా ఎస్? సో మనం ఇప్పుడు ఏం చేయాలి, ఎలా చేయాలని నేను చూపించబోతున్నాను. ఓకేనా? సో ఇప్పుడు మనం ఈ మమతా నూడిల్స్ ఉన్నాయి కదండి, వీటిని మనం ఒక వాటర్లో వేసుకొని బాయిల్ చేయాలన్నమాట. అంటే ఒక గిన్నెలో వాటర్ పోసుకొని దాంట్లో సాల్ట్ అండ్ ఆయిల్ వేసేసి ఈ నూడిల్స్ వేసుకొని బాయిల్ చేసుకోవాలి. అంటే వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు ఈ నూడిల్స్ వేసుకోవాలన్నమాట. సో నేను ఆల్రెడీ వేసాను, నేను మీకు చూపిస్తాను. ఎస్, చూసారా, ఆయిల్ వేసానండి, సాల్ట్ వేసాను, అండ్ నూడిల్స్ కూడా వేసేసాను, చూడండి. సో ఇవి ఇప్పుడు మనకి బాయిల్ అవ్వాలి. కొంచెం బాయిల్ అవుతే మనం తీసేసుకోవచ్చు పక్కకి. సో ఆయిల్ సాల్ట్ వేసేసామనుకోండి, పొడిగా వచ్చేస్తాయి అన్నమాట. సో ఇవి తీసేసుకున్న తర్వాత కూడా వీటి మీద కొంచెం ఆయిల్ వేసుకొని ఇట్లా కలిపేసుకుంటే ఇట్లా ముద్దలాగా కాకుండా పొడిగా వచ్చేస్తాయి మనకి. సో ఒక 5 మినిట్స్ బాయిల్ చేపిద్దామండి, ఎక్కువ టైం కూడా అక్కర్లేదు, జస్ట్ ఒక 5 మినిట్స్ చాలు. సారీ బియర్స్, 60% వరకు కుక్ అవ్వాలన్నమాట. కుక్ అయ్యాక మనం తీసేసుకుందాం. ఎస్, ఇప్పుడు మనం స్టవ్ మీద బౌల్ పెట్టానండి, బాగా పెట్టాను. సో ఇప్పుడు మనం ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేసుకున్నాం కదా. నెక్స్ట్ ఫస్ట్ వచ్చేసి పచ్చిమిర్చి వేస్తున్నానండి. నెక్స్ట్ ఆనియన్, చాలా టేస్టీగా చాలా చాలా బాగుంటుంది అండ్ చాలా రుచిగా కూడా ఉంటుందన్నమాట. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. అండ్ మొదటిసారిగా చూసే వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వెజ్ నూడిల్స్ చాలా టేస్టీగా ఉంటాయి, స్ట్రీట్ ఫుడ్ అన్నమాట, చాలా రుచిగా ఉంటాయి.
సో ఆనియన్స్ పచ్చిమిర్చి వేసేసాము. అండ్ కొంచెం ఆనియన్స్ మగ్గాలి కొద్దిగా. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి క్యాప్సికమ్. నెక్స్ట్ క్యారెట్. అన్నీ సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి. పొడుగుగా సన్నగా కట్ చేసుకుంటే మంచిగా మనకి ఫ్రై అవుతాయి. చూడండి, వావ్ కలర్ఫుల్గా ఉంది కదా. బ్లాక్ కలర్ వచ్చింది చూసారా, బ్లాక్ కలర్. ఇట్లా కొంచెం ఇట్లా కొద్దిగా ఫ్రై అవ్వాలి. అయిన తర్వాత దీంట్లోకి కొన్ని బీన్స్ వేసుకుంటున్నాను. బీన్స్. అండ్ నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి క్యాబేజీ. లాస్ట్ బట్ నాట్ లీస్ట్. సో చూడండి, క్యాబేజీ ఇట్లా పొడుగుగా ఇట్లా సన్నగా కలుపుకొని వేసుకోవాలి. పిల్లలు అయితే మరీ ఇష్టంగా తింటారండి. సో చాలా బాగుంటుంది. పిల్లలకి ఇట్లా చేసి పెట్టండి. ఇప్పుడు ఉన్న కరోనా టైంలో బయట ఫుడ్స్ ఎక్కువ ప్రిఫర్ చేయకూడదు పిల్లలకి, అది హెల్త్కి మంచిది కాదు. సో కాబట్టి మనమే ఇంట్లో అన్ని ప్రిపేర్ చేసుకోవాలి. సో పిల్లల కోసం వెజ్ నూడిల్స్ చేస్తున్నాను. సో మీరు కూడా మీ పిల్లలకి వెజ్ నూడిల్స్ చేసి పెట్టండి. చాలా చాలా టేస్టీగా చాలా బాగుంటాయి అన్నమాట. సో ఇది కొంచెం మంచిగా రోస్ట్ అవ్వాలి కొంచెం బాగా. సో లైట్గా దీంట్లో సాల్ట్ వేసుకుందాము. చూడండి, జస్ట్ ఒక స్పూన్ సాల్ట్ వేస్తున్నాను అంతే. ఎందుకంటే ఆల్రెడీ నూడిల్స్లో కూడా నేను సాల్ట్ వేసానండి. సో కాబట్టి కొంచెమే వేసుకున్నాం సాల్ట్. మరీ ఎక్కువైతే కూడా తినలేం కదా సాల్ట్ ఎక్కువైతే. సో కాబట్టి మనము వేసుకోవాలి. సో చూడండి, ఇట్లా రోస్ట్ లాగా ఇట్లా చేసుకోవాలండి. సో మీరు చేసుకోవాలనుకుంటే మందపాటి గిన్నెలో చేసుకోవాలి. మీరు చూస్తున్నారు కదా, ఇదిగోండి చూసారు కదా, ఇట్లా చేసుకోవాలన్నమాట. సో నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మనం ఒక్క 2 మినిట్స్లో నూడిల్స్ వేసేసుకుందాం. సో ఇప్పుడు మనం నూడిల్స్ వేసేసుకుందామండి. సో మనం ముందుగానే ఆయిల్ అండ్ సాల్ట్ వేసుకున్న నూడిల్స్ వేసుకొని ఆల్రెడీ బాయిల్ చేసాం కదా 60 మినిట్స్. సో కాబట్టి మనం ఇంకా జస్ట్ ఇట్లా ఒక్కసారి ఇట్లా వాటిని ఇట్లా తిప్పేసుకోవడమే. సో మనం మొత్తం మిక్స్ చేసేసుకోవాలండి. వెజిటేబుల్స్ని అండ్ నూడిల్స్ని మనం బాగా మిక్స్ చేసేసుకోవాలి.
సో చూసారా, సో అన్నీ మిక్స్ అయిపోయాయి కదా. సో ఇప్పుడు దీంట్లోకి మనం వచ్చేసేసి పెప్పర్ పౌడర్, జస్ట్ ఒక హాఫ్ స్పూన్ పెప్పర్ పౌడర్ వేస్తున్నానండి. అండ్ నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి లైట్గా కారం వేస్తున్నాను, లైట్గా, ఎందుకంటే ఇప్పుడు సాస్ కూడా వేసుకోవాలి కాబట్టి జస్ట్ హాఫ్ స్పూన్ కారం వేసానండి. అండ్ నెక్స్ట్ సోయా సాస్ వేయాలి. అండ్ నెక్స్ట్ రెడ్ చిల్లీ సాస్ అండి, రెడ్ చిల్లీ సాస్. అండ్ నెక్స్ట్ వెనిగర్. అండ్ నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి టమాటో సాస్ అండి. సో వేసేసాం కదా. సో అన్నీ ఒకసారి మొత్తం కలిపేసుకుందాం. హాఫ్ స్పూన్ గరం మసాలా కూడా వేసుకోవాలండి. వావ్, చూసారా ఎంత బాగుంది కదా, కలర్ఫుల్గా ఉంది. సో మన వెజ్ నూడిల్స్ రెడీ అయిపోయాయి. ఎమ్మి ఎమ్మి అండ్ టేస్టీ టేస్టీ అనమాట. చాలా బాగుంటుందండి. మీ పిల్లలకి అప్పటికప్పుడు జస్ట్ ఒక 10 minutes చాలండి. చాలా ఈజీ ప్రాసెస్ అండ్ చాలా బాగుంటుంది. పిల్లలు అయితే ఇష్టంగా తింటారు. నచ్చింది అనుకుంటా మీకు ఈ వీడియో. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మొదటిసారిగా చూసే వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీరు ఇంట్లో ట్రై చేయండి అండ్ కామెంట్ సెక్షన్ బాక్స్లో కామెంట్స్ కూడా పెట్టండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.